మంది దొంగలకు దొంగ స్నేహితులు ఉంటారు, మోసగాళ్ళకు మోసం చేసే స్నేహితులు ఉంటారు, అబద్ధికులకు అబద్ధాలు చెప్పే స్నేహితులు ఉంటారు, వ్యభిచారం చేసేవారికి వ్యభిచారం చేసేవారి స్నేహితులు ఉంటారు, ఇతరుల కొంపలు కూలగొట్టే వారికి కొంపలు కూలగొట్టే స్నేహితులు ఉంటారు. కాబట్టి మనము స్నేహం విషయంలో జాగ్రత్తగా ఈ లోకంలో ఉండాలని ప్రభుపేట కోరుచున్నాను. దావీదు మాత్రం యోనాతాను మాత్రం దావీదును ప్రేమిస్తున్నాడు. యోనాతాను మాత్రం దావీదుతో ఏం కలిసి ఉన్నాడు? కలిసిపోయాడు. హల్లెలూయా చెప్తలేరు? హల్లెలూయా. ఏ స్నేహితుడు అంటున్నాడు? 3వ వచనంలో, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించి అతనితో నిబంధన చేసుకున్నాడు. నేను చెప్తున్నాను, యోనాతాను ఎలాంటి గొప్ప వ్యక్తి అంటే, యోనాతాను దావీదుతో మనసు కలిసిపోయింది. యోనాతాను దావీదును నిజమైన స్నేహితుడని ప్రేమించాడు. దావీదు